ఇక్కడ మనకి నిద్రపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే మనసు సరిగా లేకపోవడం. మీరు మనసు ప్రశాంతంగా ఉండనుకోండి, ప్రశాంతంగా నిద్రపోగలుగుతారు. మనసులో గందరగోళం ఉన్నప్పుడు మీరు ఎలా నిద్రపోగలుగుతారు? నిద్రపోలేరు కదా. ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఏమైంది? మనసు ప్రశాంతంగా తయారైంది కాబట్టి ఇప్పుడు నిద్ర పడుతుంది. ఇప్పుడు ధ్యానం వల్ల ఏం జరుగుతుంది? మనసు సరి అవుతుంది అంతే, మిగతా ఏం కాదు. ధ్యానంలో జరిగేది ఒకే ఒక మార్పు ఏంటంటే మీ మనసు సరి చేయబడుతుంది. సరికాని మనసు సరిగా తయారవుతుంది. ఈ సరికాని మనసే సర్వ సమస్యలకి కారణం. మనకి ఏదైతే సరికాని మనసు ఉందో మన జీవితంలో అది ఏ సమస్య అని కావచ్చు, సర్వ సమస్యలకి కారణం ఏంటి? నీ మనసు. అంటే మనసు ఏం చేస్తుంది? ఆలోచనలు చేస్తుంది. నీ సరికాని ఆలోచనలే నీ సరికాని జీవితాన్ని సృష్టిస్తూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే ధ్యానం చేయడం మొదలు పెడతామో అక్కడ ఏమవుతాయి అంటే మన ఆలోచనలు మొత్తం సరి అవ్వడం మొదలవుతాయి. తద్వారా ఏమవుతుంది? మనసు ప్రశాంతం అవుతుంది. తద్వారా మనం ప్రశాంతంగా నిద్ర వస్తుంది, శరీరం ప్రశాంతంగా తయారవుతుంది, హెల్దీగా తయారవుతుంది, అన్నీ జరుగుతాయి. మీకు ఏదైతే సమస్య అనేది మీ జీవితంలో చెప్పుకుంటున్నారో ప్రతి సమస్య కూడా పరిష్కరించబడుతుంది. దేని ద్వారా అంటే మనసు సరి చేయబడడం ద్వారా. మనసు దేని ద్వారా సరి చేయబడుతున్నాయా అంటే ధ్యానం ద్వారా మాత్రమే. దానికి మించిన మనోవ్యాధికి మందు లేదని చెప్తారు. నీ శరీరానికి రోగం వస్తే మందు ఇస్తాడు ఎవడన్నా, కానీ మానసిక వ్యాధికి మందు లేదు. ధ్యానమే ఏకైక పరిష్కార మార్గం.